ఫ్రెండ్స్, మొత్తానికి మనం అన్ని చెక్స్ కంప్లీట్ చేసుకున్నాము. లైక్ మా చెక్ ఇన్ కంప్లీట్ చేసాము. అలాగే సో ఇమిగ్రేషన్ హైదరాబాద్లో స్టాంప్ వేస్తారు మన పాస్పోర్ట్ మీద, అది కంప్లీట్ చేసుకున్నాము. సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఫైనల్గా మనకు అన్నీ కంప్లీట్ అయిపోయి బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు గేట్ నెంబర్ 35 జోన్ 2లోకి వెళ్ళాలి. మనం ఏం అడగట్లేదు ఇక్కడ వీసా ప్రాసెసింగ్ అయితే. సో సింపుల్, మనకు రిటర్న్ టికెట్స్ ఉన్నాయా, హోటల్ బుకింగ్ ప్లస్ రిటర్న్ టికెట్స్ అడుగుతున్నారు. సో ఈ రెండు చూపిస్తే వీళ్ళు ఇక్కడ స్టాంప్ వేస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అడుగుతారు ఏంటి అనేసి కూడా చూస్తాం. ఆల్మోస్ట్ మా ఫ్లైట్ వచ్చేసింది. ఓకే, మనము ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి మనకు డైరెక్ట్గా ఫ్లైట్కి కనెక్షన్ ఉంటుంది. సో పదండి, మనము ఫ్లైట్లో వెళ్తూ ఫ్లైట్ జర్నీని కొంచెం ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ అక్కడికి ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ మనం మలేషియాలో ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్తాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చెప్తాను. సో కంప్లీట్గా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏమేమి అడుగుతున్నారు, మన మలేషియాలోకి వెళ్ళిన తర్వాత మన స్టాంపింగ్ ఎలా అవుతుంది ఏంటనేసి మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతలోపల మీరు ఈ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా మనమైతే మలేషియాలో ల్యాండ్ అయ్యాము. ఓకే, సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఆ ఎగ్జైటింగ్ కొద్దిసేపు హోల్డ్ చేస్తాను. ఓకే, సో మనం ఫస్ట్ ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు స్టాంప్ వేస్తారు వీళ్ళు. ఫస్ట్ ఏ డాక్యుమెంట్స్ ఏంటి అనేసి కంప్లీట్గా చూస్తాము. ఓకే, పదండి మనం వెళ్తూ మాట్లాడుతాము. సో ఇది వచ్చేసేసి ఇక్కడ మొత్తం ఎయిర్ ఏషియా టర్మినల్. ఇక్కడ అన్ని ఎయిర్ ఏషియా ఫ్లైట్సే ఉంటాయి. డిఫరెంట్ కంట్రీ నుంచి ఇక్కడికి వస్తారు. స్పెషల్గా మన ఇండియన్స్ ఏంటంటే కన్ఫామ్గా మీరు హైదరాబాద్ ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ మన ఇండియన్స్ చెక్ ఇన్ వచ్చేసి కూడా కోలాలంపూర్, చెక్అవుట్ కూడా కోలాలంపూర్ నుంచే జరగాలి మనకు వీసా ఆన్ అరైవల్ వీసా ఫ్రీ కోసము. సో ఇక్కడ నుంచి పైన ఆరో బటన్ చూపిస్తున్నారు కదా, అక్కడికి మనం ఫస్ట్ స్ట్రైట్గా వెళ్ళాలి ఇమ్మిగ్రేషన్ దగ్గరికి. పదండి మనం వెళ్తూ, సో ఇక్కడ అందరు ప్యాసింజర్ ఇమ్మిగ్రేషన్ దగ్గరికి వెళ్తారు. సో మనం కూడా వాళ్ళతో పాటు ఇమ్మిగ్రేషన్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కొన్ని సిమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ తీసుకోవచ్చు సిమ్స్. కాకపోతే ఎయిర్పోర్ట్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సిమ్ కార్డ్స్. సో మనం ఏంటంటే కేఎల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సిమ్ కార్డ్ చూస్తాం. అక్కడికి వెళ్ళి సో ఏ సిమ్ కార్డ్స్ ఎంత బడ్జెట్లో వస్తున్నాయి అనేసి మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెటర్ మనం కేఎల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సిమ్ కార్డ్ తీసుకుంటాము. ఫస్ట్ పదండి మనము ఇమిగ్రేషన్కి వెళ్తాము. సో ఇక్కడ నుంచి మనం ఎస్కలేటర్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఇంకొద్దిగా వాకబుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళి చూస్తాం కంప్లీట్గా మనం ఇమిగ్రేషన్ ప్రాసెస్. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు మన స్టాంపింగ్ అవుతుంది అనేసి. సో ఇక్కడ చూసారు కదా, అందరూ ఎండాక్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు. ఇన్ కేస్ మనం ఇండియాలో కన్నా ఫిల్ చేయకుండా వస్తే ఇక్కడ మనం కూర్చొని ఫిల్ చేయొచ్చు. బెటర్ మీరేంటంటే ఇండియాలో ఫిల్ చేయండి. 3 days ముందు ఓపెన్ అవుతుంది, మనకు కొద్దిగా టైం సేవ్ అవుతుంది. లేకపోతే ఇక్కడ చాలామంది ప్యాసింజర్స్ వెయిట్ చేస్తుంటారు. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదండి అక్కడ ఇమిగ్రేషన్ అనేసి. మనం ఇప్పుడు అక్కడ ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళేసి కంప్లీట్గా ప్రాసెస్ ఏందనేసి మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏం డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ఏంటి, స్టాంపింగ్కి మనం పోవాలంటే చూడండి అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. పదండి మనం క్యూలోకి వెళ్తాము. ఓకే, వెళ్ళి చూస్తాం. సో మొత్తానికైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా
మాకు స్టాంపింగ్ కంప్లీట్ అయిపోయింది. సో మనం ముందు నుంచి అనుకున్నట్టే ఏమీ అడగట్లేదు. ఒకటి ఎండాక్ ఫాము, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్ కన్ఫర్మేషన్ అడిగారు. సో ఇద్దరికి స్టాంపింగ్ అయితే, నాకు నా బ్రదర్కి సేమ్ స్టాంపింగ్, ఏమి క్వశ్చన్స్ అడగలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడి నుంచి మనం ఏంటంటే, నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాను ఇక్కడే. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు మలేషియాలో అన్ని హోటల్స్ చెక్ ఇన్ వచ్చేసి 2 PM-కి 3 PM-కి ఉంటాయి. సో బెటర్ మనం ఏంటంటే కొద్దిగా ఎయిర్పోర్ట్లో ఫ్రెష్ అప్ అవ్వండి. నేను జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాను ఎయిర్పోర్ట్లో. మనం ఫస్ట్ ఇక్కడి నుంచి కేఎల్ సెంటర్కి వెళ్ళాలి. కేఎల్ సెంటర్ నుంచి మనకు అన్ని నియర్ బై ప్లేసెస్ ఉంటాయి. అక్కడి నుంచి 1 by 1 చూస్తాము. సో ఫస్ట్ మనం కేఎల్ సెంటర్కి వెళ్ళాలి. మనం కేఎల్ సెంటర్కి వెళ్ళాలంటే మనకు బేసికల్గా 3 ways ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్రైన్ ద్వారా వెళ్ళచ్చు, కేఎల్ ఎక్స్ప్రెస్. ఇంకోటి బస్సు, ఇంకొకటి గ్రాబ్ ద్వారా, ట్యాక్సీ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బెటర్ మనకు ట్యాక్సీ వెళ్ళొచ్చు, బస్సు వెళ్ళొచ్చు, లేకపోతే ట్రైన్ వెళ్ళొచ్చు. మోస్ట్ బడ్జెట్ ట్రావెలర్స్కి ఏంటంటే బస్ ఈజ్ ద మోస్ట్ అఫోర్డబుల్, మనకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఒక కేఎల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం ఇండియాలోనే బుక్ చేసుకోవచ్చు, క్లిక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మీకు కంప్లీట్గా నేను మన ఫుల్ వీడియోలో చెప్తాను ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, మీరు మలేషియాకి వచ్చేటప్పుడు ఏమేమి బుక్ చేసుకోవాలనేసి కంప్లీట్గా మీకు వ్లాగ్స్లో, అప్కమింగ్ వ్లాగ్స్లో క్లియర్గా వస్తాయి. స్టే ట్యూన్. ఇప్పుడు ఏంటంటే మేము వచ్చేసి బస్సు బుక్ చేసుకున్నాము. మోస్ట్ అఫోర్డబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకు 16 రింగేట్స్ ఛార్జ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ నాకు మా బ్రదర్కి 16 32 రింగేట్స్ ఛార్జ్ చేశారు. సో మనకు 1 నుంచి 1.5 hour టైం పడుతుంది ఎయిర్పోర్ట్ నుంచి మనము కోలాలంపూర్కి, కేఎల్ సెంటర్కి రీచ్ అవ్వాలంటే. ఓకే, నౌ ఇన్ కేస్ మీరు బస్ కాదు, ఇన్ కేస్ మీరు ట్యాక్సీ బుక్ చేసుకుంటే, గ్రాబ్ ద్వారా బుక్ చేసుకుంటే, ఇన్ కేస్ మీరు సిమ్ తీసుకొని గ్రాబ్ ద్వారా బుక్ చేసుకుంటే మనకు కొద్దిగా 50 to 55 రింగేట్స్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఓకే, మేబీ ఒకవేళ మీరు గ్రూప్గా వస్తే, ఇండివిజువల్ కాకుండా గ్రూప్గా వస్తే గ్రాబ్ బుక్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇండివిజువల్ అయితే బెటర్ మీరు బస్సు, బడ్జెట్ ఫ్రెండ్లీ. అలాగే మీరు ట్రైన్, కేఎల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి వెళ్ళాలంటే మనం టర్మినల్ 2 లెవెల్ 2కి వెళ్ళండి. సో ఇక్కడ నుంచి మనము 30 to 35 minutes లోపల మీరు కేఎల్ సెంటర్కి రీచ్ అవుట్ అవుతారు. ఓకే, బెటర్ మీరు ఫాస్ట్కి వెళ్ళాలంటే కేఎల్ ఎక్స్ప్రెస్ని ఎక్స్ప్రెస్ చేయండి. సో ఫైనల్గా మనమైతే కేఎల్ సెంటర్కి రీచ్ అవుట్ అయ్యాము, బస్ ద్వారా వచ్చాము. ఓకే, సో ఫస్ట్ మనము కేఎల్ సెంటర్కి రీచ్ అవుట్ అయిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సింది 2 పనులు. ఒకటి చేంజ్ తీసుకోండి, చేంజ్ ట్రై చేయండి. ఓకే, ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ తీసుకొని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. మనం ఫస్ట్ ఎస్కలేటర్ ఎక్కి పైకి వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళేసి, ఇక్కడ ఏంటంటే చాలా షాప్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళండి. సో లోపలికి వెళ్ళేసి ఒక్కొక్క షాప్ దగ్గర వెళ్ళి అడగండి ఏ సిమ్ ఉండి, ఎంత ఆఫర్ ఇస్తున్నారు, ఎంత జీపీ ఇస్తున్నారు అనేసి. మేము అక్కడ ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి అడిగితే మాకు బెటర్గా అనిపించింది వచ్చేసి S5G సిమ్. సో మీకు అనిపిస్తుంది కదా S5G సిమ్, అది కొంచెం అఫోర్డబుల్గా అనిపించింది. మాకు 20 రింగేట్స్కి ఒక 50 GB ఇచ్చారు. సో బెస్ట్ ప్రైస్ అనిపించింది. 20 రింగేట్స్ అంటే ఆల్మోస్ట్ మనకు 400 రూపీస్ పడింది. 400 రూపీస్కి 1 వీక్కి 50 GB అంటే మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్. ఓకే, నేను కంపేర్ చేసిన అన్ని షాప్లలో ఇది బెస్ట్. అలాగే మీరు ఏం చేస్తారంటే ఇక్కడే కొంచెం చేంజ్ ట్రై చేయండి, బెటర్. మీకు మళ్ళీ మనం గ్రాబ్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో ఇక్కడ చేంజ్ తీసుకోండి, గ్రాబ్లో మనకి ఈజీగా మనం ఇచ్చేదానికి చాలా బెటర్గా ఉంటుంది. మీరు కేఎల్ సెంటర్కి వస్తారు. కేఎల్ సెంటర్ ఇస్ ద మిడిల్ ఆఫ్ ద కోలాలంపూర్. మనకు అక్కడి నుంచి ట్రైన్స్ కానీ, బస్ కానీ, నెంబర్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. సో అక్కడి నుంచి ఇన్ కేస్ మీరు గ్రాబ్ బుక్ చేస్తే బీ కేర్ఫుల్, లిటిల్ బిట్ చేంజ్ క్యారీ చేయండి. లేకుంటే మనము ట్యాప్ అండ్ పే ఉండదు, స్కాన్ చేయడం ఆప్షన్ ఉండదు. సో కన్ఫామ్గా మోస్ట్లీ మనం 50 రింగేట్స్ 100 రింగేట్స్ తీసుకొస్తాము కరెన్సీ ఎక్స్చేంజ్లో. సో మనకు ఆల్మోస్ట్ మన నియర్ బై లొకేషన్ కాబట్టి మనకు 10 రింగేట్స్ కానీ 9 రింగేట్స్ కానీ ఛార్జ్ చేస్తారు గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నప్పుడు. వాళ్ళు చేంజ్ ఇవ్వట్లేదు. సో జస్ట్ నాకు 9 రింగేట్స్ యాక్చువల్లీ గ్రాబ్ ఛార్జ్ అయితే. సో నో చేంజ్, దే టుక్ ఆల్మోస్ట్ 11 రింగేట్స్ అడిషనల్. దట్ ఈస్ నథింగ్ బట్ 220 రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీ. సో ఇది ఒక స్కామ్ ఉంది. సో గ్రాబ్లో వెళ్ళే వాళ్ళకి. సో బెటర్ మీరు చేంజ్ తీసుకోండి. సో బెటర్ మీరు చేంజ్ చేయడానికి ట్రై చేయండి, తీసుకోవడానికి ట్రై చేయండి కేఎల్ సెంటర్లో. ఓకే, సో పదండి ఇంకా మనము డే 1 ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మేము మా హోటల్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా లెట్స్ ఎక్స్ప్లోర్ డే 1. సో డే 1లో ఫస్ట్ మనం చూసే ప్లేస్ వచ్చేసి మసీద్ జేమేక్. ఇది మన హోటల్ నుంచి ఒక 500 to 600 మీటర్స్ ఉంటుంది.
చాలా దగ్గరగా ఉండేది, వాకబుల్ డిస్టెన్స్. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. కన్ఫామ్గా మనం మలేషియాకి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక ప్లేస్ మీ లిస్ట్లో పెట్టుకోండి, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది వ్యూ. ఓకే, డే వ్యూ బాగుంటుంది, అలాగే నైట్ వ్యూ బాగుంటుంది. మన హోటల్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా వ్యూ చాలా బాగుంది. ఓకే, చాలా చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి. ఓకే, అందరు ఇక్కడ కూర్చోండారు, చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ఒక స్టేషన్ కూడా ఉంటుంది, మసీద్ జమేక్ స్టేషన్ ఉంటుంది. మనం ఆ స్టేషన్ కూడా డైరెక్ట్గా కేఎల్ సెంటర్ నుంచి డైరెక్ట్గా స్టేషన్ కూడా రావచ్చు. పదండి ఇంకా వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేస్తాము అసలు మసీద్ జమేక్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేం ప్లేసులు చూడొచ్చు ఏంటనేసి కంప్లీట్గా మీకు ఈ వ్లాగ్లో నేను చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము. ఫైనల్గా మనమైతే మసీద్ జమీకి వచ్చాము. ఓకే, ఇక్కడ లోపల వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, డే వ్యూ అయితే సూపర్గా ఉంది. డే వ్యూ అయితే ఇక్కడ మనం ఇండియన్స్ మనం ఇక్కడికి మలేషియాకి కోలాలంపూర్కి వచ్చినప్పుడు ఇన్ కేస్ మనం నమాజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి నమాజ్ కూడా చేసుకోవచ్చు అంట. సో మనం నమాజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మలేషియాలో మోస్ట్లీ పాపులేషన్ వచ్చేసి మనకు చెన్నై వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. ఓకే, మలేషియన్స్ ఉంటారు. ఓకే, సో ముస్లిమ్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇన్ కేస్ కోలాలంపూర్కి వస్తే నమాజ్ చేసుకోవాలనుకుంటే మనం కన్ఫామ్గా మసీద్ జమీకి వచ్చేసి నమాజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ టైమింగ్ ఫాలో అవుతున్నారు. మన ఇండియాలో ఎలాగైతే టైమింగ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ టైమింగ్ ఫాలో అవుతున్నారు. 12కి 12:30కి అలా క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ 3:30 4 o'clockకి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. లోపల చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, వ్యూస్ మా కళ్ళతో చూసేటప్పుడు అయితే చాలా బాగుంది. కన్ఫామ్గా మీరు ఇన్ కేస్ కోలాలంపూర్కి వస్తే ఈ ప్లేస్ను మిస్ అవ్వకోకుండా మీరు మీ చూసే ప్లేస్లో ఇది కూడా ఒకటి నోట్ డౌన్ చేసుకోండి, చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడ ఒక డ్రెస్ కోడ్ ఉంది. లేడీస్ అయితే స్పెషల్గా ఫీమేల్స్ అయితే ఒక స్పెషల్ డ్రెస్ కోడ్ యూస్ చేస్తున్నారు. ఈవెన్ జెంట్స్ కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంది యూస్ చేస్తున్నారు. ఓకే, సో చూసారు కదా అక్కడ లేడీస్ చాలా మధ్యలో సెంటర్లో అక్కడ ఓడిబిసి బ్యాంక్ కూడా ఉంది మనకి. అక్కడ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో మనకు ఒక నమాజ్ వేసుకోవడానికి ఒక మసీద్. ఓకే, అది కూడా చూడండి ఎంత బాగుంది, ఎంత బాగా డిజైన్ చేశారు. అక్కడే చిన్నగా ఇక్కడ మనకు ఒక ఫౌంటైను, ఒక వాటర్ కెనాల్, చిన్న స్మాల్ కెనాల్ కూడా ఉంది. ఓకే, మనకు దగ్గరికి వస్తే మనం నైట్ ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ మేబీ వాటర్ షో కూడా ఉండొచ్చు. సో నైట్ వచ్చినప్పుడు మీరు చూడొచ్చు. ఇన్ కేస్ మీరు ఒకవేళ నైట్ వస్తే మీరు నైట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, వాటర్ షో కూడా ఉండొచ్చు నైట్ అయితే. సో చూసారు కదా మనకి అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది, అది వచ్చేసి మన వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్. సో ఇక్కడ ఇలాంటి డ్రెస్ కోడ్ ఉంది. కన్ఫామ్గా మీరు మలేషియాకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకోకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇది ఎక్స్ప్లోర్ చేసేసి మనం బయటికి వెళ్ళేసి పక్కన మనకు ఇంకొక ప్లేస్ ఉంది, అది కూడా మీకు కవర్ చేస్తాము ఈ డే 1లో. సో ఇప్పుడు మనం లోపల ఉన్న మసీద్ జమేక్ కంప్లీట్ చూసేసి ఇప్పుడే జస్ట్ మనం బయటకు వచ్చాము. ఇది బయట ఓవర్వ్యూ. ఇక్కడ పక్కనే మనకు మసీద్ జమేక్ సంబంధించిన ఓల్డ్ పిక్చరు, అలాగే ఇక్కడ కంప్లీట్గా మనకు ఒక మ్యాప్ ఉంది. ఓకే, సో ఈ మ్యాప్లో మనం ఇక్కడ ఏమేం ప్లేసులు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి డీటెయిల్గా ఉంది.
ఓకే. మీరు ఇన్ కేస్ మనం కన్‌ఫ్యూజ్ అవ్వకోకుండా ఈ మ్యాప్‌ని గూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ చిన్న ఒక గార్డెన్ టైప్ ఉంది. సో, చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో ఈ గార్డెన్. ఓకే. ఒక పెద్ద స్టిక్ మాది పెట్టేసి, ఒక ఫ్లవర్ మాది పెట్టేసి, మధ్యలో ఒక వాటర్ ఫౌంటైన్. ఓకే. పక్కనే గ్రీనరీ. ఆ పక్కనే కొద్దిగా నడుచుకుంటూ వస్తే మనకి అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ టైప్ ఉంది. సో, మీకు కనిపిస్తుంది కదా! ఈ బ్రిడ్జ్ గూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఇన్ కేస్ స్పెషల్లీ మనం ఫోటో షూట్ చేయాలనుకుంటే లేడీస్‌కి ఫోటో షూట్ అంటే చాలా ఇష్టము. ఇన్ కేస్ మీరు ఫోటో షూట్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి ఫోటో షూట్స్ అయితే ఆసమ్‌గా వచ్చాయి. మేము చాలా వరకు ఫోటోస్ దిగాము. మా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాము. ఫాలో సుబ్బుగాడి వ్లాగ్స్ ఇన్‌స్టాగ్రామ్ ఆల్సో. సో, అక్కడ మీకు ఫోటోస్ కూడా ప్లేస్ చేశాము. ఇక్కడ చాలామంది ఫోటోస్ దిగుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం రైనీ స్టార్ట్ అయింది. కొంచెం వర్షం పడుతుంది. సో, వర్షం పడకపోతే అందరూ చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు ఫోటో షూట్ కోసం. ఇక్కడ వర్షం పడుతుంది ప్రెజెంట్. సో, కాసేపు ఓవర్‌వ్యూ చూడండి. ఈ బ్రిడ్జ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ బ్రిడ్జ్ దిగిన వెంటనే మనకు ఒక హిస్టారికల్ ప్లేస్ ఉంటుంది. ఓకే. ఇది కోలాలంపూర్‌లో ఒక హిస్టారికల్ ప్లేస్. ఈవెన్ మలేషియాలో కూడా ఒక హిస్టారికల్ ప్లేస్. ఏంటంటే మర్డేకా స్క్వేర్. దీన్ని ఒక హిస్టారికల్ ప్లేస్‌గా భావిస్తారు మలేషియా వాళ్ళు. ఎందుకంటే సో, ఇక్కడ వీళ్ళు ఇండిపెండెన్స్ డేని అనౌన్స్ చేశారు. సో, వీళ్ళకి ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. చాలా అంటే చాలా బావుంటుంది. కన్ఫర్మ్‌గా మీరు మసీద్ జెమీకి ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత అక్కడి నుంచి జస్ట్ ఒక 150 మీటర్స్ వాకబుల్. ఆ వాక్ కూడా చాలా బావుంటుంది. ఓకే. స్పెషల్‌గా కొద్దిగా లోపల రండి. మెయిన్ రోడ్ స్కిప్ చేసి కొద్దిగా లోపలికొస్తే మనకు ఆ బ్రిడ్జ్ ఉంటుంది. చాలా బావుంటుంది. అక్కడ కాసేపు మనం స్పెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా స్పెండ్ చేయొచ్చు. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ మేము ఒక 1 ½ అవర్ నుంచి స్టక్ అయ్యాము. హెవీ రైన్‌ఫాల్ పడుతుంది ఇక్కడ. చాలా హెవీగా పడుతుంది. సో, మలేషియాలో ఇది ఒక అన్‌ప్రిడిక్టబుల్ క్లైమేట్. ఎప్పుడు మనకు వర్షం పడుతుంది, ఎప్పుడు మనకి సన్ వస్తుందనేసి ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అన్‌ప్రిడిక్టబుల్ క్లైమేట్. సో, ఇంకొద్ది సేపు వెయిట్ చేస్తాము. వెయిట్ చేసి కొంచెం వర్షం తగ్గిన వెంటనే మీకు కంప్లీట్‌గా ఇక్కడ ఓవర్‌వ్యూని ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తాము. ఓకే. కన్ఫర్మ్‌గా మీరు మలేషియాకి గాన వస్తే ఈ ప్లేస్‌ను కూడా మీ చెక్ లిస్ట్‌లో ప్లేస్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఓకే. సో, కాసేపు మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఈవెన్ బ్యాచిలర్‌గా వచ్చినా స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చినా స్పెండ్ చేయొచ్చు. సో, ఇక్కడి నుంచి మనకు వ్యూ కూడా చాలా బావుంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ బ్యాక్ వ్యూ, ఫ్రంట్ వ్యూ 360 డిగ్రీస్ మనకు వ్యూ బావుంటుంది. సో, మనకిక్కడ దగ్గరగా మెట్రో స్టేషన్. సో, మెట్రో కూడా వెళ్తుంది చూడండి. సో, చాలా బావుంటుంది. కన్ఫర్మ్‌గా మీరు ఆహ్, ఆహ్, మసీద్ జెమీకి ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత ఈ ప్లేస్‌ని మిస్ అవ్వకుండా చూడండి. ఓకే. కొద్దిసేపు ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, ఓవర్‌వ్యూ అంతా చూడండి.
సో మొత్తానికి ఒక 2 అవర్స్ తర్వాత వర్షం అయితే తగ్గింది. ఓకే. కొంచెం క్లౌడ్స్ కూడా నార్మల్‌గా వచ్చాయి. వర్షం కూడా తగ్గింది. ఓకే. కొద్దిగా మేము బయటికొచ్చాము. ఓకే. బట్ స్టిల్ కొద్దిగా డ్రిజిలింగ్ అయితే ఉంది. వర్షం లైట్‌గా డ్రిజిలింగ్ మాదిరి పడుతుంది. సో తప్పకుండా చూడండి. చాలా బావుంది వ్యూ అయితే. చూడండి కంప్లీట్‌గా వ్యూ ఎలా ఉంది అనేసి. ఓకే. సో మేము చూసేటప్పుడు మాకైతే మైండ్ బ్లాక్ అవుతుంది. అంత బాగుంది. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటుందని. చాలా బావుంది. బట్ కాకపోతే వర్షం పడకుంటే ఇంకా బాగా ఎక్స్‌ప్లోర్ చేసేవాళ్ళము. ఓకే. సో వర్షం కారణంగా చాలా లేట్ అయింది. ఓకే. సో, మాక్సిమం మీరు వస్తే మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. ఇన్ కేస్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. మీ సబ్స్క్రైబ్ మాకొక బూస్ట్ లెక్క ఉంటుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ సుబ్బుగాడి వ్లాగ్స్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్.